సో హే గైస్, అందరికీ జై శ్రీరామ్, జై శివలాల్, జై బజరంగబలి. సో ఈరోజు వర్కౌట్ వచ్చేసి బ్యాక్ అనమాట. సో మన బ్యాక్ వర్కౌట్ చేయాలంటే ప్రీ వర్కౌట్ తాగాలి అండ్ అట్లనే మన బజరంగబలి బాస్ని దర్శనం తీసుకోవాలి. సో ప్రీ వర్కౌట్ అయితే హైడ్రో వాడుతున్నా. సో అప్పుడు అయిపోయిందని చెప్పిన కదా, బుక్ చేసుకొని ఒక 10-15 days అవుతుంది. సో ప్రీ వర్కౌట్ తాగి గట్టిగా నెక్స్ట్ లెవెల్ వర్కౌట్ చేయాలి కాబట్టి కొంచెం ప్రీ వర్కౌట్ తాగాలి. సో బిగినర్స్కి ఇది యూజ్ అయితే అవ్వదు, ఎందుకంటే మీకు యూజ్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయకండి, కొంచెం టైం తీసుకొని చేయండి. సో అట్లా నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే అప్పుడే మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసిండు, అందుకోసం ఇక మళ్ళీ అజ్జల ఆపాల్సి వచ్చింది. సో ప్రీ వర్కౌట్ తాగి ఇక మనం చలో వార్మప్ అయితే చేసుకుందాం. మెయిన్ వార్మప్ అయితే 15 to 20 minutes చేసుకోండి. పోయి బిగినర్స్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ సేపు చేసిన ఏం కాదు. ఇప్పటి నుంచే మీరు మొబిలిటీ ఎక్సర్సైజ్ అండ్ వార్మప్స్ ఇవన్నీ మంచిగా చేసిరు అనుకో, మీకు ఏందనేది మొత్తం బాడీ అనేది ఫ్రీ ఉంటుంది. ఎందుకంటే సోర్నెస్ ఉంటుంది, బాడీ మొత్తం నైట్ మొత్తం రిలాక్స్ మోడ్లో ఉంటుంది కదా, అందుకోసమే వార్మప్ అనేది చేయాలి పక్క. అండ్ ఇంకోటి, నేను వార్మప్ చేసే నేను వర్కౌట్ చేయడానికి వెళ్ళిన, ఎందుకంటే వార్మప్స్ ఇంపార్టెంట్. అర్థమవుతుంది అందరికీ, బిగినర్స్ ఎవరైనా కానీ వార్మప్ చేయండి, వార్మప్ చేసి వర్కౌట్ చేయండి. వార్మప్ అయిపోయినాక నేను 100 pull-ups కొట్టిన. 100 pull-upsకే గుద్దలో పంప్ అయిపోయింది బాడీ, బ్యాక్ అయితే పంప్ అయింది అనమాట. వార్మప్ కాగానే పులప్స్ అయిపోయింది. ఇక చలో ఫస్ట్ సెట్ అయితే మనది ఇది లాట్ పుల్ డౌన్లో వీ గ్రిప్, అంటే లాంగ్ వీ గ్రిప్ యాడ్ చేసుకొని ఇట్లా పర్ఫామ్ చేసిన. సో ఫుల్ హెవీ వెయిట్ కొట్టిన అనమాట, ఫుల్ ర్యాక్ కొట్టిన. మొత్తం 3 to 4 reps వచ్చినాయి. ట్రై చేస్తాను నెక్స్ట్ టైం మొత్తం రానికి మంచిగా. సో తర్వాత డంబుల్ రోయింగ్ చేసిన. డంబుల్ రోయింగ్లో మన లైట్ వెయిటే వీడియోది రికార్డ్ చేసుకున్నా, ఎందుకంటే హెవీ వెయిట్ కొట్టేటప్పుడు పొజిషన్ రాకపోతే మళ్ళీ తలకాయ నొప్పి. అట్లా ఫస్ట్ సెట్ అయిపోయిందో లేదో, సెకండ్ సెట్ అయిపోయిందో లేదో కానీ అప్పుడే ఇక మళ్ళీ షోకులు అయితే తక్కువ ఉండవు కదా, జర చూసుకున్నా. అండ్ ఇంకోటి అవుట్ఫిట్ ఎట్లుంది చూడండి, టీ షర్ట్ అయితే బాగుంది కదా, ఎక్కువ ఏం కాదు భయ్యా, ఒకటి 400 అయితే 3 pairs తీసుకున్నా, అయిపోయింది. ఇక అట్లానే బెండ్ ఓవర్ రాడ్ కొట్టిన. బెండ్ ఓవర్ రాడ్ 3 sets, హెవీ ఏం కొట్టలే, లైట్ వెయిట్ కొట్టిన. అండ్ ఇట్లానే ఇంకోటి ల్యాట్స్కి, అప్పర్ ల్యాట్స్కి లాంగ్ గ్రిప్ది రాడ్ పెట్టుకొని 3 sets కొట్టిన. మస్తు పడుతుంది, ట్రై చేయండి ఒకసారి. తర్వాత మన స్ట్రైట్ ఆర్మ్ పుల్ డౌన్ కొట్టి వర్కౌట్ అయితే కథం పట్టించి, తర్వాత మళ్ళీ ఇన్నర్ గ్రిప్ పులప్స్ కొట్టిన, కథం పట్టించేసిన. ఇక తర్వాత చూడండి గాయ్స్, అయితే ఫ్లెక్స్ అయితే ఇప్పుడైతే టీ షర్ట్ మీదనే చేస్తాను అనమాట. తర్వాత కొన్ని రోజులు అయినాక మళ్ళీ మన బాడీ కండిషన్ మంచిగా అయినాక చేస్తా. సో వ్లాగ్ అన్నారు కదా, వచ్చేసింది వ్లాగ్ అయితే. సో